ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము ఈ యొక్క గోచారం దశ రాశులలో రెండవ పక్షం మే నెల రెండవ పక్షం గోచారం ఎలా ఉందో తెలుసుకుందాము. శని వచ్చేసి మీనంలో ఉన్నారు, రాహు వచ్చి కుంభంలో ఉన్నారు, సింహంలో కేతువు ఉన్నారు, బృహస్పతి ఈ యొక్క మిథున రాశి సంచారం చేస్తున్నారు, శుక్రుడు బుధుడు గురువు ఈ యొక్క మిథున రాశిలో ఉన్నారు, రవి బుధులు వచ్చేసి ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నారు, చంద్రుడు కుజుడు వచ్చేసి మీకు మేషరాశి సంచారం చేస్తున్నారు. ఇప్పుడు రవి వచ్చేసి 15వ తేదీ వృషభంలోకి వస్తారు, 29వ తేదీ బుధుడు వృషభం వీరి మిథునంలోకి వస్తాడు, 14వ తేదీ మిథునంలోకి శుక్రుడు వస్తారు, 14వ తేదీ 5వ నెల వృషభంలోకి బుధుడు వస్తారు. ఇది గోచారం. మిథున రాశి మిథున లగ్నం తీసుకున్నట్లయితే ఈ యొక్క మృగశిర నక్షత్రం 2 పాదాలు, ఆరుద్ర 4, అలాగే పునర్వసు 3 పాదాలు కలిపి మిథున రాశి మిథున లగ్నం కిందికి వర్తిస్తుంది. మీ రాశాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు వచ్చేసి మీ రాశిలోనే ఉన్నారు. అలాగే మీకు చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బృహస్పతి మీ యొక్క రాశిలోనే ఉన్నారు. శుక్రుడు వచ్చేసి మీకు వ్యయాధిపతి, అలాగే షష్టాధిపతి అయినటువంటి ఈయన మీకు మీ రాశిలోనే ఉన్నారు. దీని మూలకంగా బుధుడు గురువు శుక్రుడు కలిసి ఉన్నారు కాబట్టి మిథున రాశి మిథున లగ్నం వారికి చాలా బాగా లైఫ్ జరుగుతుంది, ముందుకు జరుగుతుందని చెప్పవచ్చు. కొంచెం మానసికంగా ఒత్తిడి ఉంటుంది. బుధ గురువులతో కలిసి ఉన్నాడు కాబట్టి గురువుకు బుధునికి పెద్దగా మంచి అండర్స్టాండింగ్స్ ఉండవు. తద్మూలకంగా మీకు ఫ్యామిలీ మ్యాటర్స్లో, పర్సనల్ లైఫ్లో, సొసైటీలో కూడా ఎదురు దెబ్బలు, ఉద్యోగ స్థానంలో అనేక రకమైనటువంటి చికాకులు ఏర్పడే అవకాశం మిథున రాశి మిథున లగ్నం వారికి గోచరిస్తుంది. అలాగే కేతు వచ్చేసి మీకు ఋతువులో ఉన్నారు, దైవభావ భక్తి ఉంటుంది, అలాగే పుణ్యక్షేత్రాలు దర్శించాలనే అవకాశాలు ఉంటాయి. అలాగే కొంచెం అభిలాష కల వారికి ఈ సమయంలో కొంచెం పోస్ట్పోన్ జరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ మీకు కుజుడు చంద్రుడు వచ్చేసి మీ లాభంలో ఉన్నారు. మిథున రాశి వారికి మీకు చాలా వరకు సొసైటీలో మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కుజమంగళ యోగం అంటాము, ఈ యొక్క చంద్రమంగళ యోగం అంటాము. చంద్రమంగళ యోగంలో మంచి పేరు వస్తుంది, దాని మూలంగా ధనం వచ్చే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రవి బుధులు మీకు వ్యయంలో ఉండడం అనేది తృతీయాధిపతి, బుధుడు మీకు రాశాధిపతి, చతుర్థాధిపతి. ఇది కూడా ఒకంత మీకు ఇబ్బందిని కలగజేస్తుంది. సిబ్లింగ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మీరు ఎనలైజ్ చేసుకోలేకపోతారు, మీరు కొంచెం సతమతం అవుతారు. మీకు ఉన్నటువంటి హెడ్ఏక్స్కి ఇదొకటి ఆజ్యం పోసినట్లుగా ఉంటుంది. అలాగే కొంచెం దీర్ఘ ఆలోచన చేసి మీరు హెల్త్ మీద ఫోకస్ చేస్తున్నారంటే మీకున్న సమస్త దోషాలు వెళ్ళిపోయే అవకాశం స్పష్టంగా ఉంది. ఎడ్యుకేషన్ పరంగా ఎలాంటి విపత్తులు కనిపించట్లేదు. వివాహం కూడా తీసుకున్నట్లయితే కొంచెం టైంలో సెట్ అయ్యే అవకాశం ఉంది. మాసాంతంలో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. గృహము ఇలాంటి యోగాలు చూసుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశి మిథున లగ్నం వారికి గృహయోగం బాగుంది. ఇల్లు కట్టి నిరూపించుకుంటారు, మీ యొక్క సొంత కళలను నెరవేర్చుకునే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మిథున రాశి మిథున లగ్నం వారికి 6వ ఇంటి లాభాధిపతి అయినటువంటి కుజుడు లాభంలో చంద్రునితో కలిసి ఉన్నాడు కాబట్టి కుటుంబంలో మాతృమూర్తి కానీ, భార్య కానీ, కూతురు కానీ, కోడలు కానీ వారి సలహాలు మీ మధ్య ఉన్నటువంటి అనురాగ ఆప్యాయతలు ఒకళ్ళకొకళ్ళు సంపాదించుకొని చక్కగా మంచి డెసిషన్లు తీసుకుంటే మాత్రం చాలా టాప్ పొజిషన్కి వెళ్ళే అవకాశం 100% గోచరిస్తుంది. ఎక్కడైతే అహంకరిస్తామో, ఎక్కడైతే ఇది చేయాలి చేయకూడదని నిదానిస్తామో అక్కడే ప్రాబ్లం జనరేట్ అవుతుంది. కాబట్టి ఈ రెండింటిని వదిలి అందరి సలహాను ఒకసారి ఆలోచించి ఫ్యామిలీ మెంబర్స్, అది మీ ఫ్రెండ్స్, బంధువుల దగ్గర వాళ్ళు చెప్పేది వినేసి ఫైనల్ డెసిషన్ మీరు చేసుకున్నారంటే 100% ఈ విషయాలలో సక్సెస్ అవుతారు. ఇల్లు వాహన యోగం అయితే స్పష్టంగా గోచరిస్తుంది మిథున రాశి మిథున లగ్నం వారికి. ఎందుకంటే 9th హౌస్లో రాహు ఉన్నాడు కాబట్టి మంచి వాహనాన్ని అయితే సమకూర్చుకోగలుగుతారు. అలాగే కేతువు 3లో ఉన్నాడు కాబట్టి దైవచింతన బాగుంటుంది. మధ్యలో సిబ్లింగ్స్కి మీకు మధ్యలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. చదువు కోసం మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, సక్సెస్ఫుల్గా మీకు అందుబాటులోకి వస్తుంది. ఇన్ని రోజులు చేసిన ప్రయత్నం కంటే ఇప్పుడు వచ్చే ఫలితం మీకు చాలా జెన్యున్గా ఉంటుంది, దాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి మీకు ప్రమోషన్స్ ఇవి కూడా బాగుండే అవకాశం ఉంది. హెల్త్ విషయంలోనే కొంచెం జాగ్రత్త పడండి. లాభం పర్సెంటేజ్ వచ్చేసి మీకు ఒక 80% లాభం, 20% మీకు నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి
ఈ దీన్నే చూడండి, ముగ్గుగా ఏది కనిపిస్తుందో దాన్ని చూసి ఈ 20% లాభం నష్టాన్ని జాతకం చూయించుకుని దాన్ని కూడా ఫుల్ఫిల్ ఎలా చేసుకోవాలనేది ఆలోచించి నిర్ణయం తీసుకోగలరని ఆశిస్తూ స్వస్తి.